ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు ఈ మాసంలో? తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. కుంభరాశి వారికి ఈ మాసంలో కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే కనుక ఈ మాసము వీళ్లకు 6వ స్థానంలో రవి సంచారము, అలాగే వీళ్లకు 6వ స్థానంలో గురు సంచారం అనేటటువంటి జరుగుతుంది. కుంభరాశి వారికి 6వ స్థానంలో రవి సంచారము, అలాగే గురు సంచారం వల్ల ఏమవుతుందంటే రెండూ కూడా హస్తంగతమై ఉన్నాయి. హస్తంగతమైనటువంటి కారణం చేత కుంభరాశి వారికి ఈ మాసంలో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడో చేసినటువంటి తలనొప్పులన్నీ ఇప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. ఎప్పుడో చేసినటువంటి అప్పులు కావచ్చు, లేదా ఆర్థికపరమైన భారం కావచ్చు, లేదా ఎవరికైనా షూరిటీ పెట్టినటువంటి విషయాలు కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు తల మీద పడి వాటన్నిటికీ కూడా బాధ్యత తీసుకునేటటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మానసిక చింతన ఎక్కువ అయిపోతూ ఉంటుంది. టెన్షన్స్, ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అలాగే ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే విపరీతంగా పడుతూ ఉంటారు. ఇలా డబ్బులు వస్తాయి, ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి, ఇలా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అది ఎందుకు ఖర్చు అయ్యో అనేటటువంటి ఆలోచించే వరకు డబ్బులన్నీ మాయమైపోతూ ఉంటాయి. అంటే ఆర్థిక భారం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నా, ఆర్థిక పరంగా చూసుకున్నా చాలా ఇబ్బందికరంగానే ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిద్ర సరిగ్గా పోరు, ట్రావెలింగ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే ట్రావెలింగ్స్ మీన్స్ విహారయాత్రలు కావచ్చు, లేదంటే టూర్స్ కావచ్చు, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళేటటువంటి లక్షణాలు కావచ్చు. అంటే వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఉన్నటువంటి మానసిక చింతన ఎక్కువైపోయి ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. డబ్బులు ఎలాగైనా సంపాదించాలని చెడు మార్గంలో వెళ్ళేటటువంటి ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. తద్వారా కుంభరాశి వారు ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందమ్మా. మరి కుంభరాశి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? కుంభరాశి వారు నిండుకుండ లాంటి వ్యక్తులమ్మా. అంటే వాళ్ళకి ఏంటి అని అంటే కనుక గర్వం ఉండదు, ఈగో ఉండదు. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయేటటువంటి వ్యక్తిత్వం, స్వభావం కలిగినటువంటి వారు. కుంభరాశి వారికి ఏంటి అంటే కనుక ఎప్పుడు కూడా జోయల్గా ఉండాలి, ఆనందంగా ఉండాలి. 10 మంది మనతో ఉన్నప్పుడు వాళ్ళు నవ్వించేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటటువంటి ఆలోచన కలిగి. కుంభరాశి అంటే నిండు కుండ లాంటి వ్యక్తులు. వాళ్ళకి ఏంటి అని అంటే కనుక ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలి. ఈ రోజు ఏం జరిగిందా అనేది మాత్రమే ఆలోచన, రేపటి గురించి టెన్షన్ లేనటువంటి వ్యక్తులు కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటూ ఉంటారు. ఎక్కువ ఆలోచనలు పెట్టుకోరు. ఏదైనా సమస్య వచ్చినా సరే వాళ్ళు ఏంటంటే దాన్ని లైట్గా తీసుకుంటూ ఉంటారు. ఎలాగైనా సాల్వ్ చేసుకుందాంలే అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఇక్కడ ఎక్కువగా టెన్షన్ పెట్టుకోరు వాళ్ళు. ఇక్కడ టెన్షన్ పెట్టుకోరు, ఇక్కడ బాధ పెట్టుకోరు. ఎప్పుడూ కూడా చాలా హ్యాపీగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఎన్ని బాధలు వచ్చినా తనలో తాను దాచుకుంటాడు తప్ప బయట వ్యక్తిగతం చేయలేనటువంటి వ్యక్తుల్లో కుంభరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారిని ఎవరైనా ఇష్టపడుతూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క మనస్తత్వం కావచ్చు, వాళ్ళ ఆలోచన కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, చాలా అందరికీ నచ్చేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పాజిటివ్ మైండ్స్తో ఉంటూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆశలు విపరీతంగా ఉంటాయి, కోరికలు విపరీతంగా ఉంటాయి, ఆలోచనలు ఆకాశానికి అంటేస్తూ ఉంటాయి. కానీ ఆచరణ మాత్రం తక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే వీళ్ళకి ఏంటి అంటే చదువు ఉండదు, కానీ వ్యాపారంలో కానీ, లేదంటే ఆలోచించేటటువంటి విధానంలో కానీ, బిజినెస్లో కానీ మంచి సక్సెస్ సాధించేటటువంటి వ్యక్తుల్లో కుంభరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశులు చాలా మొండి వాళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు. నచ్చితే ఏదైనా చేస్తారు, నచ్చకపోతే దాని జోలికి కూడా వెళ్ళరు. నచ్చకపోతే అసలు దాని గురించి ఆలోచన కూడా చేయకుండా ఉండేటటువంటి వ్యక్తుల స్వభావమే కుంభరాశి వారి యొక్క స్వభావం అని చెప్పుకోవచ్చు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు బాగానే ఉంటుందమ్మా. విద్యార్థులకు ఈ మాసమే కాదు, కుంభరాశిలో పుట్టినటువంటి జాతకులు విద్యార్థులకు మంచి అర్హత కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగాను, అలాగే పెద్దవాళ్ళంటే గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తులుగాను ఉంటూ ఉంటారు. అలాగే ఈ మాసంలో విద్యార్థులకు మంచి విద్య అందడంతో పాటు చదువుకోవాలి అనేటటువంటి ఆలోచన కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే దానికోసం పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి. అలాగే ఈ మాసంలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఒకవేళ విద్య అయిపోయింది, చదువు కంప్లీట్ అయిపోయింది, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము అని అనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరి ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ యోగం ఉందంటారా వారికి? తప్పకుండా ఈ మాసంలో వివాహ యోగం ఏర్పడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటపడేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కుంభరాశి వారికి కోర్టు సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కానీ, చిక్కులు చికాకులు ఏ ఉన్నా సరే ఈ శ్రావణ మాసంలో మొత్తం టోటల్ గా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అంటే సెటిల్మెంట్ చేసుకోవడం కానీ, లేదంటే ఏదైనా జడ్జిమెంట్ రావడం కానీ, ఏదో ఒకటి కంప్లీట్ అయిపోయేటటువంటి అవకాశాలు ఈ శ్రావణ మాసంలో కుంభరాశి వారికి ఏర్పడతాయమ్మా. మరి ఈ మాసంలో వీరి యొక్క కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కుంభరాశి వారికి ఈ మాసం కుటుంబం పట్ల శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. కుటుంబం కోసం ఎంత కష్టమైనా పడేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబం కోసం వీళ్ళు ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తుల్లో ఈ కుంభరాశి వారు ఈ మాసం మాత్రం కుంభరాశి వారికి దూరమైనటువంటి వ్యక్తులు దగ్గర అవుతూ ఉంటారు. అలాగే ఇన్ని రోజులు ఎవరైతే శత్రువులుగా అని అనుకున్నామో వాళ్ళే మిత్రులుగా ఏర్పడి వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడంలో చాలా మట్టుకు కుంభరాశి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం ఆలోచన ఉన్న వాళ్ళు చేయొచ్చు అంటారా? పెట్టుబడులు అయితే ఇప్పుడైతే పెట్టడానికి అవకాశం లేదమ్మా. ఆగస్టు సెప్టెంబర్ లో పెట్టవచ్చు. ఆగస్ట్ లో ప్రారంభం చేసుకొని సెప్టెంబర్ అక్టోబర్ లో మీరు పెట్టుబడులు ఏదైనా పెట్టాలంటే ఆ మాసంలో పెట్టుకోండి. ఇప్పుడు ఆగస్ట్ లో మాత్రం ఏం పెట్టకండి. వీరికి ఏ రంగాలలో బాగా కలిసి వస్తుంది అంటారు? ముఖ్యంగా వీళ్ళకు న్యాయపరమైనటువంటి రంగాల్లో కలిసి వస్తుంది, అలాగే డాక్టర్ వృత్తిలో కలిసి వస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు మంచి అంటే ఈ ఫైనాన్స్ బిజినెస్ కలిసి వస్తుంది. గోల్డ్ ఫైనాన్స్ కానీ, రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ కానివ్వండి, సినిమా ఫైనాన్స్ కానివ్వండి, ఇలాంటివి కలిసి వచ్చేటటువంటి వాటిలో కుంభరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకు చాలా చాకచక్యం ఉంటూ ఉంటుంది. ఎవరి దగ్గరైనా సరే డబ్బులు వసూలు చేసేటటువంటి క్యాపబిలిటీ ఉంటూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఫైనాన్స్ రంగంలో కనుక రాణించేటటువంటి అవకాశం ఉంటే తప్పకుండా కుంభరాశి వారు ఫైనాన్స్ బిజినెస్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మరి వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా? అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుంది? వీళ్ళకు ప్రథమార్థం చాలా అద్భుతంగా ఉంటుంది. ద్వితీయార్థం మధ్యమ స్థానంలో ఉంటుంది. పెద్ద చెప్పుకోదగ్గటువంటివి అయితే ఇబ్బందులు అయితే కావు. అంత అలాగని చెప్పేసి పెద్ద ఉపయోగపడేటువంటి ప్రథమార్థం చాలా అద్భుతంగా ఉంటుంది. ద్వితీయార్థం మధ్యమ ఫలితాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ఒక హెచ్చరిక, జాగ్రత్తగా ఉండండి అంటే ఏం చెప్తారండి? ముఖ్యంగా కుంభరాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ మాసంలో కుంభరాశి వారిని మోసగించేటటువంటి వాళ్ళు కావచ్చు, కల్లిబొల్లి మాటలు చెప్పి అనవసరంగా డబ్బు దోచుకునే వాళ్ళు కావచ్చు, లేదా వీళ్ళ నుంచి ఏదైనా ఆశించేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వారు ఈ మాసంలో చాలా మట్టుకు చుట్టూ చేరుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. 1కి 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కనుక అలవాటు చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, కెరియర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. రైతులకు ఎలా ఉంటుంది? రైతులకు కూడా బాగానే ఉంటుంది. కుంభరాశి వారికి నిండు కుండ అని చెప్పాము. అలాగే కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మాసంలో తప్పకుండా పంటలు వేస్తూ ఉంటారు, నాట్లు వేస్తూ ఉంటారు, చాలా ఆనందంగా ఉంటూ ఉంటారు. డబ్బులు కూడా సమయానికి అందుతూ ఉంటాయి. తద్వారా రైతులందరూ చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు. మరి ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఏదైనా దైవిక నామస్మరణ చేయాలంటే అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడము, అలాగే వారాహి నవరాత్రులు చేసుకోవడము, అలాగే శ్రావణ మాసంలో మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడము, ఇలాంటివి చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.